ట్రంప్ ఫ్రెండ్ అన్నారు కదా, ట్రంప్ వస్తే భారతదేశానికి లాభం అవుతుందిగా అన్నారు కదా, ట్రంప్ వస్తే ఇస్లామిక్ తీవ్రవాదం పైన ఉక్కుపాదం మోపుతాడన్నాడు కదా, ట్రంప్ వస్తే పాకిస్తాన్ సంగతి తెలుస్తాడన్నారు కదా, మరి ఏమీ జరగడం లేదు కదా అని ఈ ప్రశ్న మనము భారతీయ జనతా పార్టీని అడగాలి, నన్ను కాదు. కానీ నాలాంటి వారు మొదటి నుంచి కూడా ట్రంప్ వైఖరి భారత్కు వ్యతిరేకం. ఎందుకంటే ట్రంప్ ఇది ట్రాన్సాక్షనల్ లీడర్. ట్రంప్ అమెరికన్ సుప్రిమసీని నిలబెట్టడానికి వేసేటువంటి ఎత్తుగడ. ఇప్పుడు ఉదాహరణకు రష్యాతో పుటిన్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ రష్యాతో ట్రేడ్ చేస్తే టారిఫ్ విధిస్తా అంటున్నాడు. నిన్న మొన్నటి దాకా పుటిన్ ఇస్ మై ఫ్రెండ్ అన్నాడు, రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తానన్నాడు. యునైటెడ్ నేషన్స్లో ఉక్రెయిన్లో రష్యా యుద్ధం ఆపమని యూరప్ తీర్మానం పెడితే ఇండియా అబ్స్టైన్ అయింది, అమెరికా వెళ్ళి రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. మరి సడన్గా ఇప్పుడు ఎందుకు మారాడు? రష్యా పట్ల నిజంగా ఫ్రెండ్షిప్ కాదు, రష్యాను ఉపయోగించుకొని చైనాను ఐసోలేట్ చేయాలి అని అనుకున్నాడు. దీన్నే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. 1970స్లో కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ యూనియన్కు ఈ రష్యాకు మధ్య చైనాకు మధ్య విభేదాలున్న సమయంలో చైనాను దగ్గర తీయడం ద్వారా సోవియట్